హైదరాబాద్లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇప్పుడు సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. వందల ఏళ్ల నాటి వలసవాద ఆనవాళ్లను, ఆంగ్లేయ పాలకుల గుర్తులను చెరిపేస్తూ వారి స్థానంలో మన దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు, మహనీయుల పేర్లు కొలువుదీరుతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యమే ఏఓసీ సెంటర్ చౌక్ సమీపంలో కొత్తగా వెలిసిన విక్రమ్ బాత్రా మార్క్ సైన్ బోర్డ్. ఒకప్పుడు ఇంగ్లాండ్ ప్రధానిగా పనిచేసిన డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ పేరుతో ఉన్న రోడ్డుకు ఇప్పుడు కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా పేరు పెట్టారు. అలాగే పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ సమీపంలో బోల్టన్ రోడ్ ఇకపై మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రోడ్గా పిలువబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్లలో వలసవాద ఆనవాళ్లను తొలగించాలన్న రక్షణ శాఖ 2021 ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఈ చారిత్రక అడుగు వేసింది. మొత్తం 21 రహదారులు, 4 బజార్ల పేరును బోర్డు మార్చింది. గాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి నెలకొరిగిన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు పేరును బర్టన్ రోడ్డుకు, ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరును రిచర్డ్సన్ రోడ్డుకు పెట్టి ఘన నివాళి అర్పించింది. లిట్టన్ రోడ్ ఇకపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్గా, నోబుల్ రోడ్ ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్గా, కార్న్వాలిస్ రోడ్ స్వామి వివేకానంద మార్గ్గా మారాయి. వీరితో పాటు సోమనాథ్ శర్మ, అబ్దుల్ హమీద్, అరుణ్ కేత్రపాల్ వంటి ఎందరో పరమ వీర చక్ర పురస్కార గ్రహీతుల పేర్లు ఇకపై ఈ రోడ్ల ద్వారా నిత్యం స్మరించబడతాయి. నెల రోజుల్లో ఈ కొత్త పేర్ల బోర్డుల ఏర్పాటు పూర్తవుతుందని కంటోన్మెంట్ అధికారులు తెలిపారు. దశాబ్దాలుగా మనల్ని పాలించిన ఆంగ్లేయుల పేర్ల స్థానంలో దేశం కోసం నెత్తురు దారపోసిన మన వీరుల పేర్లు చూస్తుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగడం ఖాయం. జై హింద్, జై భారత్.